సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే నేమింగ్ కన్వెన్షన్స్. నేమింగ్ కన్వెన్షన్స్ అండి. ఓకే, సో బాగానే ఉందండి. ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్స్ ఏంటి? సో యాక్చువల్గా ఏమంటున్నాం అండి, క్లాస్లో మనం ఏంటండి క్లాస్ నేమ్, ఓకేనా, క్లాస్ నేమ్ ఆర్ ఇంటర్ఫేస్ నేమ్. ఇంటర్ఫేస్ నేమ్, క్లాస్ నేమ్ అవ్వచ్చు, ఇంటర్ఫేస్ నేమ్ అవ్వచ్చు. అది అవుటర్ లెవెల్లో మనం రాసేదండి. అవి లేకుండా మనం లోపల అసలు ఏమీ రాయలేము ఒక ఫైల్లో. మరి ఫైల్ పైన ఏముంటుందండి, ప్యాకేజ్ నేమ్ ఉంటుంది కదా, ప్యాకేజ్ నేమ్ ఉంటుంది కదా. ఓకే, ఓకేనా, క్లాస్ లోపల, ఓకేనా, ఇంటర్ఫేస్ అవ్వచ్చు, క్లాస్ అవ్వచ్చు అండి. ఆ రెండు లేకుండా అసలు జావా ఫైల్ రాయలేము. సో వాటిపైన ప్యాకేజ్ నేమ్ రాయొచ్చు, రాయకపోవచ్చు, తీసేయండి. ప్యాకేజ్ నేమ్ కూడా ఉంటుంది కాబట్టి ప్యాకేజ్ నేమ్ పెట్టుకున్నాం, బాగానే ఉంది. క్లాస్ లోపల వేరియబుల్ నేమ్స్ ఉంటాయి, వేరియబుల్ నేమ్స్ ఉంటాయి, ఓకేనా, మెథడ్ నేమ్స్ ఉంటాయి, ఓకేనా. సో కన్స్ట్రక్టర్ నేమ్ తీసేయండి, ఎందుకంటే కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ సేమ్ కాబట్టి క్లాస్ నేమ్ ఎలాగైతే ఇస్తామో కన్స్ట్రక్టర్ నేమ్ కూడా అలాగే వేసుకొని తీసేయండి, వదిలేసేయండి, దాని గురించి మనం మాట్లాడుకోం. సో వేరియబుల్స్ అన్నాం, ఓకేనా, వేరియబుల్ నేమ్స్ అన్నాం. ఇక్కడ మళ్ళీ కాన్స్టెంట్ వాల్యూస్, మెథడ్ నేమ్స్ కాన్స్టెంట్ వాల్యూస్. సో కాన్స్టెంట్ వాల్యూస్ అండి, అంతే, అంతకుమించి ఇంకేమి ఉండవు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్యాకేజ్ నేమ్ అన్నా, మేము పైనుంచి వచ్చింది కాబట్టి ప్యాకేజ్ నేమ్ అన్నాం కాబట్టి ప్యాకేజ్ నేమ్ ఆల్ ఆర్ లోయర్ కేస్, సో సెపరేట్ విత్ డాట్ అండి, ఆల్ ఆర్ లోయర్ కేస్ సెపరేట్ విత్ డాట్, ఓకేనండి. ఎలా రాయాలి ఏంటి అని పక్కన పెడితే ఆల్ ఆర్ లోయర్ కేస్ సెపరేట్ విత్ డాట్ అండి. ఎగ్జాంపుల్ చూద్దాం అండి. సో ఎగ్జాంపుల్ ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాకేజ్ నేమ్ రాయాలంటే ముందు కంపెనీ నేమ్ తీసుకోండి. సో నేను ఏంటంటే నా వెబ్సైట్ తీసుకుంటున్నాను అండి, leelasoft.com. దిస్ ఈజ్ మై వెబ్సైట్ అండి. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ నాదే చిన్న కంపెనీ అనుకోండి, నా కంపెనీలో ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి. సో ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఆర్కిటెక్చర్ అంతా అయిపోయింది, దాంట్లో ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఆ కంపెనీ డొమైన్ నేమ్ ఏంటి, ఈ కామ్ అనేది డొమైన్ అండి, డొమైన్ నేమ్ డాట్, మరి కంపెనీ నేమ్ ఏంటి, వెబ్సైట్లో ఉన్నదండి. సో ఇది వెబ్ అడ్రస్, ఓకేనా, డాట్, ప్రాజెక్ట్ ఏంటి, సో ప్రాజెక్ట్ నేమ్ అనమాట, సిఎంఎస్, కస్టమర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవ్వచ్చు, లేదా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవ్వచ్చు, ఏదైనా సరే సిఎంఎస్ అనమాట. ఓకే, ఇది ప్రాజెక్ట్ అండి, ప్రాజెక్ట్ నేమ్ అది సిఎంఎస్ అని ఉండొచ్చు, లేకపోతే మీ ఇష్టం, ఎంత పేరు పెట్టుకోవచ్చు, బట్ షార్ట్ నేమ్సే ఉంటాయి. ఓకే, సిఎంఎస్. ఇప్పుడు ఈ సిఎంఎస్లో ఇది మెయిన్ ప్యాకేజ్ అండి. సో ఇదొక ప్యాకేజ్. సో తర్వాత ఓకేనండి, ఇంకా మెయిన్ ప్యాకేజ్, ఇంకా సంథింగ్ యూజర్, ఓకేనా, తర్వాత సంథింగ్ కామెంట్, కంటెంట్ మేనేజ్ సిస్టమ్ అన్నాం అనుకోండి, కామెంట్, సరే ఈ రెండు వదిలేసేయండి అంతే. ఓకే, అదే కాకుండా మనకి ప్రీడిఫైన్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో అంతే ఎందుకండి, ఇలా చెప్పుకున్నాం, బాగానే ఉంది. ఇది కస్టమైజ్డ్. ప్రీడిఫైన్ తీసుకోండి, జావా డాట్ లాంగ్ అంటాం. మరి జావా అనేది ఏంటి, జావా వాడిదే కదా, వాడు చేశాడు కాబట్టి జావా అని పెట్టాడు, జావా డాట్ లాంగ్ డాట్ అని చెప్పని వస్తుంది. సో జావా డాట్ ఏడబ్ల్యూ డాట్ అని వస్తుంది, తీసేయండి. సో తర్వాత జావా వాడే కాదు, జేడీబీసీ వాడిది కూడా ఏంటంటే జావా డాట్ ఎస్క్యూఎల్, అది తీసేయండి. సర్వ్లెట్స్ తీసుకోండి, సో జావా ఎక్స్ డాట్ సర్వ్లెట్ డాట్ సంథింగ్ అని వస్తుందని తీసేయండి. ఓకే, అలాగే మైసీక్వెల్ తీసుకోండి, కామ్ డాట్ మైఎస్క్యూఎల్ డాట్, సో జేడీబీసీ డాట్, సో ఇలాగా మనకి మైసీక్వెల్ వస్తుందని తీసేయండి. సో ఏంటంటే మైసీక్వెల్ కాబట్టి మైసీక్వెల్ వెబ్సైట్ చూడండి, mysql.com అని ఉంటుంది, ఇన్కేస్ ఒక మైసీక్వెల్ చూస్తే. సో అందుకని అలా క్రియేట్ చేసుకున్నాడు. ఓకే,
ప్రీడిఫైన్ అన్ని కూడా చూడండి, నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి ఆల్ ప్రీడిఫైన్డ్ వాటికి మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. యూజర్ డిఫైన్ వాటికి మీరు ఎలా రాస్తే అలా రాయాలి అంతే. మీరు రాయలేదు, ఆల్రెడీ వేరే చోట ఉంది, దాన్ని మీరు రాసుకోవాలి మీ దాంట్లో. వాళ్ళు ఎలా అయితే రాస్తారో అలాగే రాయాలి. అప్పర్ కేస్ అంటే అప్పర్ కేసు, లోయర్ కేసు అంటే లోయర్ కేసు అలాగే రాయాలి. మనం ఎలా పడితే అలా రాయకూడదు. మీ ఇష్టం, మీరు ఓన్గా ప్యాకేజ్ క్రియేట్ చేశారు, మీ ఇష్టం, మీరు ఎలా అయినా రాసుకోండి, ప్రాబ్లం లేదు. అప్పర్ కేసు లోయర్ కేసు బట్ ఎలా రాస్తారో అలా రాసుకోవాలి. బట్ అలా పడితే అలా కుదరదు కాబట్టి ప్యాకేజెస్ అన్ని లోయర్ కేసులోనే ఉంటాయి. సో బట్ నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి మీరు ఆల్రెడీ ఉన్న దానికి మీరు యాజ్ ఇట్ ఈస్ అలాగే ఫాలో అవ్వాలి. మన మాట్లాడుతాం. సో మరి క్లాస్ నేమ్, ఇంటర్ఫేస్ నేమ్ రెండింటికి సేమ్ అండి. ఎలాగా? స్టార్టింగ్ లెటర్ ఈజ్ అప్పర్ అండ్ ఎవ్రీ ఇన్నర్ వర్డ్ ఈజ్ అప్పర్. ఓకే, అంతేనండి. సో అర్థమైంది కదండి. స్టార్టింగ్ లెటర్ కొన్ని సెంటెన్స్ ఫార్మేషన్ చూసుకోండి. స్టార్టింగ్ లెటర్ అప్పర్ కేసు ఉండాలి, అలాగే ఇన్నర్ వర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వర్డ్ ఏదైనా ఉందనుకోండి, దాంట్లో కూడా ప్రతి వర్డ్ అప్పర్ కేసు ఉండాలి. ఎంప్లాయీ డీటెయిల్స్ అదంతా ఒకటే నేమ్ అనుకుంటే ఎంప్లాయీ ఈ క్యాపిటల్, డీటెయిల్స్ ఈ క్యాపిటల్, డి క్యాపిటల్. సో ఇక్కడ ఏమంటున్నాం అండి? సో ఆర్డర్ డీటెయిల్స్ సో అంత ఎందుకండి? స్ట్రింగ్ బఫర్ ప్రీడిఫైన్డ్ క్లాస్ స్ట్రింగ్ బఫర్. సో ఇది చూడండి, ఇది ప్రీడిఫైన్డ్. ఓకే, నా స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్ అని చెప్పారు మీరు మొన్న స్ట్రింగ్ గురించి అడిగితే. ఓకే, స్ట్రింగ్ ఒకటే వర్డ్ తీసేయండి, స్ట్రింగ్ బిల్డర్ 2 వర్డ్స్, స్ట్రింగ్ బఫర్ 2 వర్డ్స్. సో మీరు చూడండి, రాస్తే రెడ్ కలర్లో వచ్చింది. ఒకవేళ దీన్ని నేను నా మధ్యలో బీని లోయర్ కేస్ పెట్టాను అనుకోండి, చదవడానికి స్ట్రింగ్ బిల్డరే, బట్ అది ప్రీడిఫైన్డ్ క్లాస్ కింద తీసుకోదు. మీరు క్రియేట్ చేశారేమో అని చెప్పేసి మీరు క్రియేట్ చేసిన క్లాస్ కింద తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ క్లాస్ ఉందనుకోండి, ఓకే ప్రాబ్లం లేదు, లేదనుకోండి క్లాస్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. కాబట్టి ప్రీడిఫైన్డ్కి మీరు కంపల్సరీ వాడాలి. యూజర్ డిఫైన్డ్ అనేది మీ ఇష్టం. ఆర్డర్ డీటెయిల్స్ ఇలాగే తీసుకోవాలని రూల్ లేదు. సో ఆర్డర్ డీటెయిల్స్ ఓకే అండి, ఓ స్మాల్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, డి స్మాల్ తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఇలాగే తీసుకోవాలని రూల్ లేదు. బట్ వీ నీడ్స్ ఫాలో సమ్ కోడింగ్ స్టాండర్డ్స్. కాబట్టి యూజర్ డిఫైన్డ్కి మీరు ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు, ప్రీ డిఫైన్డ్కి కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఫైనల్గా ప్రాజెక్ట్ లెవెల్లో మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. వేరియబుల్ నేమ్స్ అండ్ మెథడ్ నేమ్స్ 2 కూడా సేమేనండి. అవి ఎలా అంటే క్యామెల్ కేస్ అంటారు కదా, క్యామెల్ కేస్. సో క్యామెల్ కేస్ అంటే ఫస్ట్ లోయర్ కేసు అదేనండి, స్టార్టింగ్ ఈజ్ లోయర్. సో దాని క్యామెల్ కేస్ అంటారు. స్టార్టింగ్ ఈజ్ లోవర్ అండ్ ఎవరీ ఇన్నర్ వర్డ్ ఈజ్ అప్పర్ కేస్. లోవర్ కేస్ ఈజ్ అప్పర్ కేస్, అదే. సో ఇదండి. సో starting letter is lower case and every inner word is upper case for variables names and method names. Examples. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏమంటున్నానంటే care at ఇది ప్రీడిఫైన్డ్ మెథడ్ ప్రెజెంట్ ఇన్ స్ట్రింగ్ క్లాస్. ప్రీడిఫైన్డ్ మెథడ్ ప్రెజెంట్ ఇన్ స్ట్రింగ్ క్లాస్. ఓకేనా, ఫర్ నేమ్ ఇట్ ఈస్ ఏ ప్రీడిఫైన్డ్ మెథడ్ ఇన్ ఏ క్లాస్ అనే క్లాస్ అండి. సో స్మాల్ ఇలా ఇచ్చామనుకోండి అది కీవర్డ్, అదే మీరు అప్పర్ కేస్ ఇచ్చారనుకోండి అది క్లాస్ అండి. క్లాస్ నేమే క్లాస్ అండి, గుర్తుపెట్టుకోండి. క్లాస్ నేమే క్లాస్. ప్రీడిఫైన్ క్లాస్ ఉందండి, జావా డాట్ లాంగ్ డాట్ క్లాస్ ప్రీడిఫైన్ క్లాస్ ఉంది. ఆ క్లాస్ నేమ్లో ఆ క్లాస్ అనే క్లాస్లో ఉండే మెథడ్ నేమ్ ఏంటంటే ఫర్ నేమ్. ఓకే, సో ఇవి ప్రీడిఫైన్ మెథడ్స్ అండి, కంపల్సరీ అలాగే రాయాలి. సో నేను క్రియేట్ చేస్తున్నాను, ఓకేనా, ఎలాగా ఈఎంపి డీటెయిల్స్. సో ఇలా రాసాం కదండి, 2 వర్డ్స్ ఇలా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, మీరే రాస్తున్నారు కదా, అలా రాయకూడదండి. యాక్చువల్గా అయితే ఇలా రాయాలి. వ్యాలిడే, 2 వ్యాలిడే, బట్ ఇలా రాసుకోవాలండి. సో అది.
సో ఈఎంపీ ఆర్ ఎంప్లాయీ సంథింగ్. సో ఇలా రాసుకోవాలి. మరి కాన్స్టెంట్ వాల్యూస్ ఫర్ కాన్స్టెంట్స్ ఆల్ ఆర్ అప్పర్ కేస్. సో ఇఫ్ ఎనీ ఇవి ఎక్కువ యూజ్ చేస్తాము. కాన్స్టెంట్ వాల్యూస్ ఏంటండి? కాన్స్టెంట్ వాల్యూస్ యూజ్ చేస్తామా? మనం ఇప్పుడు పై వాల్యూ ఉంది. పై వాల్యూ ఎంత అండి? 3.14. పై పై వాల్యూ ఎంత అండి? 3.14. జీ వాల్యూ 9 పాయింట్ సంథింగ్ ఏదో ఉంది కదా. యూనివర్సల్ కాన్స్టెంట్స్ ఏంటంటే మారో. అవి ఎక్కడైనా యూనివర్సల్ ఎక్కడైనా ఒకటే, బట్ ఆ వాల్యూస్ మనం మార్చకూడదు. ఓకేనా? సో ఓకే అండి. అలాగే ఓకేనా, ఇప్పుడు సర్కిల్ ఏరియా అంటాం, పై ఆర్ స్క్వేర్ ఏదో అంటాం. ఆ పై వాల్యూ అక్కడ మారదండి. సో అటువంటిప్పుడు మారినప్పుడు మనం వాల్యూస్ని కాన్స్టెంట్గా ఫిక్స్డ్ చేసేసుకోవాలి. అటువంటిప్పుడు నేమ్స్ అంటే వేరియబుల్సే కదా, అటువంటి వేరియబుల్స్కి నేమ్స్ ఎలా ఇవ్వాలి అంటే ఓకేనా, ఆల్ ఆర్ అప్పర్ కేస్, ఇఫ్ ఎనీ other than if any 2 or 3 words. ఓకేనా, ఎలా రాయాలంటే ఆల్ ఆర్ అప్పర్ కేస్, ఇఫ్ ఎనీ more than one word. ఓకేనా, సెపరేట్. ఇప్పుడు మరి ఆల్ ఆర్ అప్పర్ కేస్ రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పై అన్నాం, ఓకే బాగానే ఉందండి. ఓకేనా, సో ఒకటే వర్డ్ కాబట్టి పై అన్నాం, బాగానే ఉంది. ఓకేనా, మ్యాక్స్ వాల్యూ అన్నాం. ఓకేనా, మ్యాక్స్ వాల్యూ 2 వర్డ్స్ కదా. అలా అప్పర్ కేస్ అన్నాం బాగానే, బట్ 2 వర్డ్స్ కదా. సో ఇఫ్ ఎనీ మోర్ దెన్ 1 word సెపరేట్ విత్ అండర్ స్కోర్ అండి. సో అండర్ స్కోర్ ఎక్కువ ఇక్కడ వాడతారండి. సో అదండి. అండర్ స్కోర్. సో అదండి. అండర్ స్కోర్ సంథింగ్. ఓకేనా, ఆల్ ఆర్ అప్పర్ కేస్, ఇఫ్ ఎనీ మోర్ దెన్ 1 word సెపరేట్ విత్ ఓకేనా ఇది మ్యాక్స్ వాల్యూ మిన్ వాల్యూ. సో ఇలా అనమాట అండి. సో మరి పై అంటే మీరు ఆల్రెడీ ప్రీడిఫైన్గా ఉంటే ఓకే, నో ప్రాబ్లం. సో మరి మ్యాక్స్ వాల్యూ మిన్ వాల్యూ ప్రీడిఫైన్గా ఉంటే నో ప్రాబ్లం, కంపల్సరీ అలాగే వాడాలి. మీకు రేపు పొద్దున ఏపీఐ ఉంటుందండి, ఆ ఏపీఐ చూపిస్తాను. దాంట్లో మీకు ఒక ప్రీడిఫైన్డ్గా ఏమున్నాయి, ఓకేనా మ్యాక్స్ వాల్యూ మిన్ వాల్యూ. కొన్నింటిలో ఇప్పుడు ఇంటీజర్ ఉంది, దాంట్లో మ్యాక్స్ వాల్యూ ఇంటీజర్ క్లాస్లో పేపర్ క్లాసెస్ ఉన్నాయి కదా, ఆ పేపర్ క్లాసెస్ ఉన్నాయా లేవా అని చూపించడానికి ఏపీఐ ఉంది కదా, ఏపీఐ చూపిస్తాను చూడండి. దాంట్లో ఉంటాయి, ఆ క్లాస్లో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది మ్యాక్స్ వాల్యూ మిన్ వాల్యూ ఇలా ఉంటాయని. అవి కంపల్సరీ అలాగే వాడాలి. నాకు ఆ వాల్యూ కావాలంటే, ఆ క్లాస్లో ఉన్న వాల్యూ నాకు కావాలనుకుంటే అలాగే వాడాలి. అప్పుడేమవుతుంది, మ్యాక్స్ వాల్యూ మిన్ వాల్యూ వస్తుంది. అంతే ఎందుకు మల్టీ థ్రెడింగ్, మిన్ ప్రయారిటీ మ్యాక్స్ ప్రయారిటీ. ఓకే అండి, సో మిన్ ప్రయారిటీ మ్యాక్స్ 0 to 10. సో 0, 5, 10 ఏంటండి, 0 సంథింగ్ మిన్, నామ్ ప్రయారిటీ 5, మ్యాక్స్ ప్రయారిటీ 10. సో మిన్ ప్రయారిటీ మ్యాక్స్ ప్రయారిటీ. ఓకేనా, అవి కంపల్సరీ ఏంటండి, మనం కావాలనుకుంటే వాడుకోవచ్చు. డైరెక్ట్గా కావాలనుకుంటే మ్యాక్స్ ప్రయారిటీ మిన్ ప్రయారిటీ వాడుకోవచ్చు. అవి ప్రీడిఫైన్డ్ వేరియబుల్స్ ఇన్ థ్రెడ్ క్లాస్. కావాలనుకుంటే వాడుకోవచ్చు, మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేయచ్చు 5, 0, 10. ఓకేనండి. సో ఒకవేళ మీరు కాన్స్టెంట్స్ చెప్పాలి, మీరు ఎలా చెప్పుకోని ప్రాబ్లం లేదు, బట్ ప్రీడిఫైన్డ్గా ఉన్న వాటికి నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి మ్యాండేటరీ. ఓకేనా, సో అంతకుమించి ఇంకేమీ లేవండి. నోట్ పాయింట్ ఏంటి అంటే ఓకేనా, సో ఓకేనా, నేమింగ్ కన్వెన్షన్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ conventions are mandatory for okay అండి. సో all predefined class నేమ్స్ తీసేయండి. క్లాస్ నేమ్ అవ్వచ్చు, ఇంటర్ఫేస్ నేమ్ అవ్వచ్చు, ఆల్ ప్రీడిఫైన్డ్ నేమ్స్. ఓకేనా, నాట్ ఫర్ user defined.
సో యూజర్ డిఫైన్డ్కి కంపల్సరీ వాడాలా అంటే వాడాలి, ఎందుకంటే ప్రాజెక్ట్ లెవెల్లో మనం వాడాలండి, ప్రాజెక్ట్ లెవెల్లో మనం వాడుకోవాలి. బట్ మ్యాండేటరీ వెయిట్లకండి మీరు ప్రాజెక్ట్ లేదా ఏదైనా వదిలేయండి, స్టూడెంట్ వదిలేయండి, కంపల్సరీ ప్రీ డిఫైన్ వాటికి నేమింగ్ కన్వెన్షన్స్ వాడాల్సిందే. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో మనం ఏమంటున్నామండి, ఇదే ఉంది తీసుకోండి, ఓకేనా, ఇలా తీసేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏమంటున్నామంటే స్ట్రింగ్ ఎస్ఈ సంథింగ్ ఎస్ ఈక్వల్ టు, నేను ఏమంటున్నానంటే జావా అంటున్నానండి. సో ఇక్కడ ఏమంటున్నానంటే సో ఎస్ అనేది ఆబ్జెక్ట్ అండి, ఇక్కడ క్యార్ ఎక్ట్ అన్నానండి 0, ఓకే, డాట్ క్యారెట్ సంథింగ్ 1 అన్నానండి. సరే దీన్ని కంపైల్ చేసి రన్ చేస్తాను, ఏమొస్తుందో చూడండి. సో జేఏ, సో స్ట్రింగ్ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుందండి, వదిలేసేయండి. 0 లొకేషన్లో ఏముంది, జే ఉంది. 1 లొకేషన్లో ఏముందండి, 1 ఉంది. మనకి ఏంటండి ఆన్సర్ వచ్చింది, బాగానే ఉంది. మరి క్యారెక్ట్ అనేది ఎక్కడ ఉన్నది, సంథింగ్ అసలు అది ఏంటది, అది మెథడ్ అండి. దేంట్లో ఉంది, స్ట్రింగ్ క్లాస్లో ఉన్న ప్రీడిఫైన్డ్ మెథడ్, మనం ఏం క్రియేట్ చేయలేదు ఇక్కడ, ఎటువంటి మెథడ్స్ మనం క్రియేట్ చేయలేదు, ఓన్లీ మెయిన్ మెథడే ఉంది, ఓకేనా. అది ఆల్రెడీ స్ట్రింగ్ క్లాస్లో ఉన్న ప్రీడిఫైన్డ్ మెథడ్. నేను ఇక్కడ నేను ఏంటంటే ఏ క్యాపిటల్ తీసేసి స్మాల్ పెడుతున్నా, క్యారెక్టర్ చదవడానికి క్యారెక్టేనండి, ఓకేనా. నేను ఏం చేస్తున్నాను, కంపైల్ చేస్తున్నాను. సో కెనాట్ ఫైండ్ సింబల్, ఓకేనా. సో వేరియబుల్ ఎస్ ఆఫ్ టైప్ స్ట్రింగ్, ఏ మెథడ్, క్యారెక్ట్ ఆఫ్ ఇంట్ అనే మెథడ్, ఓకేనా, స్ట్రింగ్ అనే క్లాస్ లో లేదు అంటుంది. ఎస్ ఏ టైప్ స్ట్రింగ్ టైప్ కదా, స్ట్రింగ్ అనే క్లాస్ లో లేదు అని చెప్పి అంటుందండి. ఉంటే ఓకే, ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకోండి, మీరు క్రియేట్ చేసిన దాంట్లో మీరు ఇచ్చిన మెథడ్ లోయర్ కేస్ అవ్వచ్చు, అప్పర్ కేస్ అవ్వచ్చు, మీరు ఇచ్చుకోండి. అది ఉందనుకోండి వెతుకుతుంది, లేదనుకోండి ఎర్రర్ చూపిస్తుంది. బట్ ఇక్కడ క్యారెక్ట్ అనేది మీరు క్రియేట్ చేసింది కాదు, ప్రీడిఫైన్ స్ట్రింగ్ క్లాస్లో ఉన్న మెథడ్ అండి ఇది. కంపల్సరీ మీరు ఏంటంటే వాటికి కంపల్సరీ నేమింగ్ కన్వెన్షన్స్ వాడాల్సిందే, వాడకపోతే మీకు ఎర్రర్ చూపిస్తుంది. దట్ ఈస్ ద రూల్, థంబ్ రూల్ అండి, ఓకే. సో ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇది స్ట్రింగ్ అండి. సో ఒకవేళ మీరు రాంగ్ ఇచ్చారనుకోండి, సో ఎర్రర్ వస్తుంది. కంపైలేషన్ ఎర్రర్, అక్కడ కంపైలేషన్ ఎర్రర్. సో ఇది, సో కాబట్టి మీకు ఏంటంటే, ఓకేనా, మీరు కంపల్సరీ ప్రీ డిఫైన్ వాటికి వాడాలి, యూజర్ డిఫైన్ వాటికి వాడకపోయినా పర్వాలేదు. బట్ ఇట్ ఈస్ రికమెండెడ్, నాట్ ఏ మ్యాండేటరీ. నేమింగ్ కన్వెన్షన్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ప్రీ డిఫైన్ నేమ్స్, ఓకేనా. సో నాట్ ఫర్ యూజర్ డిఫైన్. యూజర్ డిఫైన్ మీ ఇష్టం, మీరు కావాలనుకుని వాడండి, లేదు. బట్ ప్రాజెక్ట్ లెవెల్లో కంపల్సరీ వాడాలి. యూజర్ డిఫైన్డ్కి ప్రాజెక్ట్ లెవెల్లో కంపల్సరీ మీరు వాడాలి. సో ఇవి నేమింగ్ కన్వెన్షన్స్ అండి, అంతే. ఇంకా అంతకుమించి నేమ్స్ ఏమున్నాయండి, అంతే. ఇంటర్ఫేస్ నేమ్స్, ప్యాకేజ్ నేమ్స్, క్లాస్ నేమ్స్, ఓకేనా, మెథడ్ నేమ్స్, వేరియబుల్ నేమ్స్, ఇంకేమున్నాయండి, కాన్స్టెంట్ వాల్యూస్, అంతకుమించి ఏమున్నాయండి అది. సో ఇదండి, ఓకేనా. సో